ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నిన్న అర్ధరాత్రి చాలా పెద్ద గొడవలు జరిగాయి. గొడవలంటే అసలు ఏం జరిగిందనేది చూద్దాం. నిఖిల్ అసలు యాక్చువల్లీ నిన్న నైట్ అంతా కూడా ఫుడ్ తినలేదు. మధ్యాహ్నం తిన్న 2 ముద్దలు అన్నం తప్ప తర్వాత అసలు తను భోజనమే ముట్టుకోలేదు. కారణం ఎవరు అంటే యష్మి, సీత, సోనియా. నిన్న ఏమైందంటే లాస్ట్ కంటెస్టెంట్‌గా మన సీత వచ్చింది. అప్పటి వరకు అందరూ నామినేట్ చేసేసారు. ఇంకా సీత నామినేట్ చేసేసింది. అయిపోయింది. అక్కడితో అయిపోయింది. కానీ 'బిగ్ బాస్' ఏమన్నాడంటే నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిందని చెప్పలేదు. అయిపోయిందా? నెక్స్ట్ సీత వచ్చి ఏమందంటే నిఖిల్‌తో యష్మిని నామినేట్ చేసి నిన్ను నిఖిల్ వాడుకుంటున్నాడు. ఎమోషనల్‌గా నిన్ను బాగా యూజ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఎవరినైనా నమ్ము గానీ నిఖిల్‌ని మాత్రం నమ్మకు అని చెప్పేసి చెప్పింది. ఆ మాటలకి నిఖిల్ చాలా డౌన్ అయిపోతాడనమాట. అసలు ఎంతలా అంటే సోనియా వచ్చి నువ్వు యష్మి ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు అని చెప్తుంది. రెండోది సీత వచ్చి అసలు నువ్వు నిఖిల్‌ని నమ్మనే నమ్మకు అని చెప్తుంటే తనకేమైందంటే ఓకే. నా నాది యష్మి గురించి చాలా నెగెటివ్‌గా ఎళ్ళిందని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో యష్మి గనక లేచి నన్ను ఏమి నిఖిల్ వాడుకోవట్లేదు. మేమిద్దరం మిస్‌కమ్యూనికేట్ అయింది. మేమిద్దరం తర్వాత చూసుకుంటాం అని ఉంటే బాగుండేది. అప్పుడు నిజాయితీ యష్మికే ఉండేది. అలా కాకుండా తనేంటంటే సీతతో పాటు తల ఊపింది. అక్కడ నిఖిల్, పృథ్వీ ఇద్దరు బాధపడి ఎందుకు నువ్వు అలా చేశావని చెప్పేసి తనతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందంటే నిఖిల్ భోంచేయకుండా బెడ్‌రూమ్‌లో ఉంటే యష్మి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న రోహిణి, తేజ, అవినాష్, గౌతమ్ అందరూ ఉంటారనమాట. అయితే రోహిణి, తేజ అంటారు, "యష్మి నీకొక విషయం చెప్తాము. ఇన్నాళ్ళు మేము ఏమనుకుంటున్నామంటే నువ్వు నిఖిల్‌ని ఇష్టపడుతున్నావు. ఫీలింగ్స్ ఉన్నాయి నీకు. కానీ నిఖిలే నిన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చాడనేది మాకు అర్థమైంది" అంటే, "లేదు నాకొక డ్రీమ్ వచ్చింది. మేము ఆ తర్వాత క్లోజ్ అయ్యాము." అట్లా అని మొత్తం ఎక్స్‌ప్లనేషన్స్ మళ్ళీ నిన్నటి ఎక్స్‌ప్లనేషనే. అయితే ఇదంతా విన్న తర్వాత అప్పుడు గౌతమ్ ఒక మాట మాట్లాడతాడు. బంగారం లాంటి మాట. నిజానికి గౌతమ్‌కి ఇక్కడ ఒక మంచి ఆహ్, ఇదివ్వచ్చు. ఒక ఫ్రెండ్. ఇప్పుడు గౌతమ్‌కిను, యష్మికి పడట్ల ఈ విషయం గురించి. అప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే, "యష్మి మీ ఇద్దరి కాన్వర్జేషన్‌లో నువ్వు పృథ్వీని పిలిచి అడుగుతున్నావు నిఖిల్ గురించి. నిఖిల్ కూడా పృథ్వీని పిలిచి అడుగుతున్నాడు. నేననేదేంటంటే జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు నిఖిల్ కూర్చొని మాట్లాడుకోండి. ఏదైతే జరిగిందో మొత్తం అంతా రివైండ్ చేసుకొని, నీకు ప్రస్తుతం తన మీద ఫీలింగ్ ఏంటి? తనకి నీ మీద ఫీలింగ్ ఏంటి? జరిగింది వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఏం ఫీలింగ్‌తో ఉన్నారని ఆడియన్స్‌కి తెలియాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్పింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పారు. మీరు అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇంకా మీరేదో దోబూచులాట ఆడి, పృథ్వీని మధ్యలో సాక్ష్యం పెట్టి, విష్ణుని నన్ను పెట్టి చేస్తే రిలేషన్‌షిప్‌లో మిస్‌కమ్యూనికేషన్సే వస్తాయి. అంతే కదా! ఇద్దరు డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలి. మధ్యవర్తిత్వం వస్తే మిస్‌కమ్యూనికేషనే. ఇక్కడ యష్మి, నిఖిలే కాదు. భార్యాభర్తల విషయం అవ్వనివ్వండి, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్స్, ఫ్రెండ్స్, అన్నదమ్ములు ఎవ్వరి మధ్యలో అయినా మధ్యవర్తిత్వం వస్తే అది ఆ రిలేషన్ కట్ అయిపోతుంది. సో, అదే చెప్పాడు గౌతమ్.